నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమో నమః. ఎలా ఉన్నారు అవినాష్ గారు? బాగున్నానండి, దేవుడి దయ వల్ల. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. చాలా చక్కగా మీ గురించి అడుగుతూ ఉన్నారు. పీపుల్ వాంటెడ్ టు టాక్ టు యూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కటి సబ్జెక్ట్ ని కూడా ప్రేక్షకులకి అందిస్తున్నారు. సో మీరు ఒక వేదిక ఆస్ట్రాలజర్ కాబట్టి మన వేదాలలో కానీ లేకపోతే మనకి తెలియనటువంటి నిగూఢంగా ఉన్నటువంటి మంత్రాలు, తెలుగు ఇంగ్లీష్లో చెప్పుకుంటే స్విచ్ వర్డ్స్ అని అంటారు. అవి ఎన్నో ఉన్నాయి. మనకున్నటువంటి ఈ చిన్న చిన్న ఈతి బాధల నుంచి బయటపడటం కోసం చాలా సింపుల్గా చేసుకునేటటువంటి స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి. వేదిక్ స్విచ్ వర్డ్స్ అని అంటూ ఉంటారు. అవి పరిచయం చేస్తాను అని చెప్పడం జరిగింది. సో మరి లెట్ స్టార్ట్ విత్ మనీ ఇష్యూస్ అందరూ ఫేస్ చేస్తూనే ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు మనీతోనే ఇబ్బంది పడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు మనీ లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందువలన ఇంతలాగా మనీ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు? మరి మనీని మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? వేదిక్ స్విచ్ వర్డ్ ఏంటి దీనికి? అసలు వేదిక్ స్విచ్ వర్డ్ అంటే మనం సంస్కృతం నుంచి తీసుకునే స్విచ్ వర్డ్. ఇప్పుడు ఇంగ్లీష్ లో క్లియర్, కట్, కాపీ, పేస్ట్, దిస్, దట్. ఏందో అసలు దానికి అసలు ఇవి స్విచ్ వర్డ్స్ కావు. స్విచ్ వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో కూడా, కానీ మన యూట్యూబ్ లో ఉన్నవి కావు. ఇంగ్లీష్ లో కూడా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, బైబిల్ నుంచి తీసుకున్న స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రాలేదు. కానీ మనం మన సంస్కృతి ఫాలో అవుతూ మనకు అవి అవసరం లేదు. వేదిక్ స్విచ్ వర్డ్స్ మనం ఫాలో అయిపోదాం. మనం స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే కనెక్షన్. ఇప్పుడు ఒక మనిషికి మాట్లాడాలంటే చాలా క్లియర్ కట్ గా అర్థం కావాలి కదా, నీకు ఏం కావాలి అని. నువ్వు చిన్న చిన్న డైలాగులు చెప్తే కట్టు పేస్ట్ అంటే ఏం అర్థం అవుతుంది? ఉన్నది కాస్త అంతా వెళ్ళిపోతుంది కట్ అయిపోయి, బాధతో పాటు ఆనందం కూడా వెళ్ళిపోతుంది కట్ అయిపోయి. చాలా బెస్ట్. ఓకే, ఇప్పుడు మనుషులు రెండు రకాలుగా ఉంటారండి. ఒకటి గురు మనుషులు, ఒకటి శని మనుషులు. గురువర్గం, శని వర్గం. గురువర్గం అంటే రెస్పెక్ట్, దీంతో ముందుకు పోయేవాళ్ళు. శని వర్గం అంటే కష్టాన్ని నమ్ముకొని ముందు పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండు లేదనుకోండి, మనిషికి ఇబ్బంది వచ్చేస్తుంది. రెండిట్లో ఒకటైనా ఉండాలి. ఈ రెండు లేని వర్గం కూడా ఉంటుందా? చాలా మంది ఉంటారండి. అటు కష్టపడరు, ఇటు తెలివి కూడా ఉండదు. ఎక్కువ వీళ్ళే ఉంటారు. ఇప్పుడు గురువర్గం అందరు మంచి కోరుతాడు, పబ్లిక్ వస్తాడు, పబ్లిక్ అందరికి బాగా చేస్తాడు, పెద్ద పొలిటీషియన్ అయిపోతాడు. శాటన్ ఉన్నాడు, కష్టపడతాడు, ఎగ్జామ్ల మీద ఎగ్జామ్లు రాసులు చదువుతాడు, కలెక్టర్ అయిపోతాడు. రిజల్ట్ కూడా కష్టపడితే రిజల్ట్ వస్తుంది. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే. ఆర్ ఎల్స్ మంచిగా ఆలోచించినా కూడా, పాజిటివ్ గా ఉన్నా కూడా ఇట్ విల్ పే. మనం దేవుడు చెప్పాను కదా, గురువు, శని, ప్లూటో ముగ్గురికి సమాన బలం ఇచ్చాడు. ఈ మూడు వాడి మనిషి పైకి రావచ్చు. సో గురుదారిలో అయినా పోవాలి, ఈ శనిదారిలో అయినా పోవాలి. బేసిక్ ఏం జరుగుతుందంటే, గురువుకి శుక్రుడు హెల్ప్ అవుతాడు, శనికి బుధుడు హెల్ప్ అవుతాడు. బుధ శనులకి పడదు అని అంటూ ఉంటారు కదా. కష్టానికి తెలివితేటలు, శనికి బుధుడు తెలివితేటలు కలిసి వస్తే ఇది ఒక వర్గము. గురువుకి ప్రేమ, శుక్రుడు. నేను వర్చ్యూస్ లో మాట్లాడుతున్నా. సో ఇదొక యాంగిల్, అదొక యాంగిల్. ఆస్ట్రాలజీ యాంగిల్ మాట్లాడలేదు నేను, జస్ట్ జనరల్ యాంగిల్ మాట్లాడుతున్నా. కష్టానికి తెలివితేటలు కలెక్టర్, మంచితనానికి ప్రేమ పొలిటీషియన్, సినిమా వాడు. ఇప్పుడు మీది గురువు శుక్రుడు, మంచితనం ప్లస్ ప్రేమ. మీకు మనుషులంటే ఇష్టం, మనుషులంటే బాగా రెస్పెక్ట్ ఇస్తారు, మీరు ఈ స్థాయిలో ఉన్నారు. గురువు శుక్రుడు చెప్పేస్తున్నా నేను డైరెక్ట్. అలానే ఉంటుంది. రెండు రకాలు ఉంటారు మనుషులు. సో కానీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, రెండు రకాల వర్గాలు ఉన్నారు మనుషులు, దాన్ని యాక్టివేట్ చేసుకొని పోతుంటారు. ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేస్తాడు ఆ వర్గం మనిషి. ఆ వర్గ ఆరాధన జరిగేటప్పుడు, అంటే ఇప్పుడు గురువు సంబంధించిన మనిషి దత్తాత్రేయ పూజించడం, లేకపోతే సాయిబాబాకు పూజించడం, ఆ యాంగిల్ ఎక్కడో డిస్రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరికో, అప్పుడు మనీ ప్రాబ్లం వస్తుంది.
ఈ కష్టపడే అదేంటి గురువర్గం వాళ్ళు దత్తాత్రేయుడికి పూజ చేస్తే ప్రాబ్లం వస్తుందా ఏంటి ఏం చెప్తున్నారు? దత్తాత్రేయుడికి పూజ చేయాలి. చేయాలి. గురువర్గంలో వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసి దత్తాత్రేయుడు మర్చిపోయి ఆ యాంగిల్లో వెళ్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి ఆర్థిక ఇబ్బంది రావచ్చు. సేమ్ శనివర్గం వాడు కష్టపడడం మానేసి పిచ్చి అలవాట్లకి వెళ్ళిపోతే వాడికి కూడా ప్రాబ్లం వస్తుంది. రైట్ రైట్. కష్టపడేటోడు ఎప్పుడైనా కష్టపడుతూ ఉండాలి. పాజిటివ్ గా ఉండేటోడు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రాక్ తప్పామో ఆర్థిక ఇబ్బంది వస్తుంది. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది అది. రైట్. సో మరి ఇంతకీ ఈ ప్రాబ్లం కి ఈ మనీకి సంబంధించి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఎట్లాంటి వేదిక స్విచ్ వర్డ్ ని వాడాలండి? వేదిక్ స్విచ్ వర్డ్ ఉంది. స్విచ్ వర్డ్ నేను లాస్ట్ లో చెప్తాను. ముందు స్విచ్ వర్డ్ ఎలా చేద్దాము అని మాట్లాడదాం. ఇప్పుడు స్విచ్ వర్డ్ చేసేటప్పుడు మనం బేసిక్ గా ఏం చేయాలంటే, ఎవరైనా ఏ స్విచ్ వర్డ్ చేయాలన్నా ఫస్ట్ చాలా క్లీన్ గా ఉండాలి. నీట్ గా స్నానాలు చేసి పొద్దున్న రెడీ అయ్యి, లేదంటే మీరు ఎప్పటికెప్పుడు చేయాలనుకున్న అప్పుడు కొంచెం స్నానం చేసుకొని భోజనం కొంచెం సాత్వికంగా చేసి ఒక ఎలిమెంట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఒక ఫైర్ ఎలిమెంట్ ఉంది, ఒక దీపం వెలిగించాము. ఆ దీపం వెలిగించి అక్కడ మీరు కూర్చొని మన ఈశాన్య దిశలో కూర్చొని మీరు మనీకి సంబంధించిన వేదిక్ స్విచ్ వర్డ్ ఇప్పుడు మీరు చెప్పబోతుంది చదవాలి. ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది? 108 సార్లు చదవండి రోజుకి. చాలా ఎక్కువ ఫోర్స్ చేయను. చేయగలుగుతున్నారంటే చేయండి ఎక్కువ. బేసిక్ గా టైము ఈ మధ్య అందరు కుదరదు. ఎంతో కొంత చేయాలి కాబట్టి 108 సార్లు చేయండి. ఒక 10 నిమిషాలు పడుతుంది 108 సార్లు అంటే, ఎక్కువ పడదు. ఈ స్విచ్ వర్డ్ చేసుకుంటే మీకు చాలా మంచిది. మీకు ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది. ఇక్కడ నేను ఆర్థికంగా క్లియర్ చేస్తే ఈ లింక్ ఉంది కదా, మీ వర్గానికి మీ స్విచ్ వర్డ్కి లింక్ ఉంది కాబట్టి ఈ స్విచ్ వర్డ్ చదవడం వల్ల ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో ఆ బ్లాక్ క్లియర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఆ మనీ ఫ్లో అనేది. చిన్న చిన్న తప్పులు తెలియకుండా చేస్తాడు మనిషి. సో ఆ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి ఈ స్విచ్ వర్డ్ ని చేస్తాడు. రైట్, చెప్పండి స్విచ్ వర్డ్ చెప్పండి. కోటేశ్వర మహాఖర్వ. కోటేశ్వర మహాఖర్వ. ఈ స్విచ్ వర్డ్ మీరు 108 సార్లు చదవండి. ఇది సంస్కృతం నుంచి వచ్చిన అద్భుతమైన వేదిక్ స్విచ్ వర్డ్. ఇది చదువుతూ ఉండండి. దీంతో పాటు రకరకాల సమస్యలకి రకరకాల స్విచ్ వర్డ్లు మనం చెప్పుకుందాము. ప్రెసెంట్ అయితే ఈ స్విచ్ వర్డ్ వాడండి, అద్భుతమైన రిజల్ట్స్ పొందండి. చాలా మంది దీన్ని వాడారు, ఎక్కువ మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు స్విచ్ వర్డ్ వాడడం జరిగింది. ఒకప్పుడైతే ఏమీ తెలియదు, చాలా ఇబ్బందులు పడేటోళ్ళు జనాలు. ఇప్పుడైతే స్విచ్ వర్డ్ బయటకు వచ్చి చాలా మంది చాలా సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరగటం చేత అందరికి తెలుస్తున్నాయి నిగూఢంగా ఉన్నవి కూడా. అవును. రైట్, ఏ రోజు మొదలు పెట్టమంటారు అవినాష్ గారు? ఇది డబ్బుకు సంబంధించింది కాబట్టి నేనేమంటానంటే శుక్రవారం రోజు అయితే బెటరు. కానీ దానికన్నా బెటర్ మీ వర్గం మీకు తెలిస్తే, మీరు కష్టాన్ని నమ్ముతున్నారా లేకపోతే మనిషిని నమ్ముతున్నారా? మనిషిని నమ్మితే గురువారము, కష్టాన్ని నమ్మితే శనివారం రోజు. బెస్ట్ అయితే అందరికీ కలిసి వచ్చేది శుక్రవారం రోజు చెయ్యండి. ఒక దీపం పెట్టండి, 108 సార్లు జపం చేయండి. చాలా పాజిటివ్ గా ఉండండి. నా బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలని హెల్ప్ అడగండి దేవుణ్ణి, మీ ఇష్ట ఆరాధ్య దేవుణ్ణి. ఆటోమేటిక్ మీకు మనీ ఫ్లో ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో లేకపోతే మీకు గెయిన్ రావడం అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. చక్కగా వేదిక్ స్విచ్ వర్డ్ ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. డెఫినెట్ గా ఈ వేదిక్ స్విచ్ వర్డ్ హెల్ప్ చేత ఆర్థిక పరమైన ఎన్ని చెప్తున్నా ఇంకా అడుగుతూ ఉంటారు, ఇదే అరే ఇది ఎందుకని సమస్య సాల్వ్ అవ్వట్లేదు అంటే ఎంతో కొంత వాళ్ళకి మార్పు అనేది రావాలి. ఈ స్విచ్ వర్డ్స్ చదవటం చేత ఒక పాత్ అనేది దొరుకుతుంది, అంతేనా? అంతే, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మన ఏదో బ్యాగులు దొరికేసి అందులో డబ్బులు ఉంటాయి ఇట్లాంటివి ఎప్పుడు ఎవరు చెప్పరు, చెప్పినా నమ్మకూడదు. మనకు ఒక పాత్ దొరుకుతుంది, మన పని చేయటానికి ఒక అవకాశం దొరకటం, పాత్ దొరకటం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ వేదిక్ స్విచ్ వర్డ్ హెల్ప్ తోటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయండి, అది హెల్త్ కి సంబంధించి అవ్వచ్చు, ఇట్లా రకరకాల వాటికి సంబంధించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే.